మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఆగినటువంటి అభివృద్ధి, ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి పనులు ప్రారంభం, అలానే విశాఖ సంబంధించినటువంటి విషయంలో ఈ స్టీల్ ప్లాంట్ ఒక ప్లాంట్గా మాత్రమే చూడకూడదు. దీన్ని ఒక ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 32 మంది బలిదానాలతో ఏర్పడినటువంటి ప్లాంట్ ఇది. మనకు బొకారా కావచ్చు, బిలాయ్ కావచ్చు, రూర్కెలాలో లేదా సేలం, దుర్గాపూర్ లాంటి చోట్ల ప్లాంట్ ఉన్నప్పటికీ విశాఖ ప్లాంట్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సో అలాంటి ప్లాంటు నష్టాలకు వెళ్ళడం, దీన్ని సంబంధించినటువంటి విషయంలో ప్రైవేటీకరణ దిశగా ఇది పోతోంది అనేటువంటి ఆందోళనలు ఇప్పటి వరకు మనం చూస్తే 1436 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గతంలో 1900 నాకు తెలిసి ఇది 21లో ఈ నిర్ణయం సంబంధించి వచ్చింది. అప్పటి నుంచి కూడా కార్మికులు కావచ్చు, ప్రజా సంఘాలు, పార్టీలు అనేక మంది మద్దతుతో ఆందోళనలు కూడా కొనసాగుతూ వచ్చాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు కాబట్టి దీన్ని పరిరక్షించుకునేందుకు, దీన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళ అక్కడ జరిగినటువంటి పోరాటాల్లో వారికి అండగా నిలిచినప్పుడు చెప్పారు, ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఇటు కూటమిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక తాటిపైకి వచ్చి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే ప్రస్తుతం ఇవాళ ఏదైతే కేంద్రం నుంచి చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి 11,440 కోట్ల సంబంధించినటువంటి పునరుజ్జీవానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టుకు దోహదపడబోతోంది. మనం చూసాం గతంలో కూడా వాజ్పేయి ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమయంలో కూడా దాదాపు 1333 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు తీసుకొచ్చి ప్లాంట్ నష్టాల్లోంచి బయటకు పడవేయడం, విస్తరణకు కూడా అప్పట్లో ఆయన కృషి చేశారు. తర్వాత క్రమంలో మనకు సొంతగా ప్లాంట్కు సంబంధించినటువంటి ఏదైతే స్టీల్ ఉత్పత్తికి అనుగుణంగా, విస్తరణకు అనుగుణంగా కావాల్సిన ముడి సరుకు రాకపోవడం అనేక కారణాల రీత్యా నష్టాల్లోకి వెళ్ళింది. సో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇటు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ టూర్కి వచ్చినప్పుడు దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని చెప్పి చాలామంది భావించారు. కానీ ఆ రోజు ప్రస్తావన లేకపోవడం పైన విమర్శలు కూడా వచ్చాయి. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. ప్రధానమంత్రి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్గా మేము గుర్తించామని చెప్పడం మనం చూసాం. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజీ ప్రకటించడాన్ని కూడా స్వాగతించారు, అభినందించారు. ఖచ్చితంగా ఇది ఒక టీం వర్క్గా కృషి చేసి సాధించుకున్నామని చెప్పి చెప్పడమే కాదు, ఇటు కార్మికులు కావచ్చు, యాజమాన్యం కూడా కష్టపడి దీన్ని నిలబెట్టుకొని కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే చేయూతకు ఉపయోగించుకుని ముందుకు పోవాలనేటువంటి పిలుపునిచ్చారు. సో ఇదొక విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశమే కాదు, రేపటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో డయాఫ్రమ్ వాల్ వర్క్ కూడా రేపే మొదలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి సమయం ముహూర్తం కూడా ఖరారు చేశారు. రేపు 10:19 మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి. అమరావతి టెండర్లు జరుగుతున్నాయి, అక్కడ కూడా పనులు మొదలు కాబోతున్నాయి. దీంతో పాటుగా రేపు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రాబోతున్నారు. ఆయనకు విందు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నివాసంలో. సో కూటమి నేతలు కూడా భేటీ కాబోతున్నారు. ఏం చర్చించబోతున్నారు, ఏ అంశాలతో ముందుకు పోబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇవాళ ఈ ప్యాకేజీ కావచ్చు, రేపు జరగబోయేటువంటి పనులు, ముఖ్యంగా అమిత్ షా టూర్కి సంబంధించి